2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. మెయింటెనెన్స్ కి సంబంధించి ఎన్నో రకాలుగా వీడియోస్ చేసినప్పటికీ కూడా అనేక రకాల డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో రీసెంట్ గానే భార్య ఎప్పుడైతే భర్త మీద మెయింటెనెన్స్ కి సంబంధించి కేసు వేసినప్పుడు భర్త తన రియల్ ఇన్కమ్ ని హైడ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో తన రియల్ ఇన్కమ్ ని తెలుసుకునే ఛాన్స్ భార్యకు ఉంటుందా? సో వీటి గురించి ఈ రోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు అయితే అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇప్పటి వరకు మీరు కూడా ఎన్నో మెయింటెనెన్స్ సంబంధించి కేసెస్ డీల్ చేసినప్పటికీ కూడా చాలా మంది ఈ మెయింటెనెన్స్ ఇష్యూలో ఎవరైతే భార్య తన భర్త మీద మెయింటెనెన్స్ కి సంబంధించి కేసు వేసినప్పుడు భర్త తన రియల్ ఇన్కమ్ ని హైడ్ చేస్తూ ఉంటారు. భార్యకి తన అసలు ఇన్కమ్ ఎంత, రియల్ ఇన్కమ్ ఎంత తెలుసుకోవాలి అన్నది ఒకటి ఉంటూ ఉంటుంది. మరి అది తెలుసుకోవచ్చా సార్? నిజంగానే లీగల్ పరంగా అలా తెలుసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు మీరు వేసినటువంటి ఈ ప్రశ్నకు సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది శ్రీ గారు. అంటే మెయింటెనెన్స్ కేసులో ఎలా ఉంటుందంటే భర్త యొక్క ఇన్కమ్ అదేవిధంగా భార్య యొక్క ఇన్కమ్ రెండు ఇన్కమ్లు కూడా మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అంటే ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, భర్త ఎంత ఇన్కమ్ ఇవ్వాలి అంటే భర్త యొక్క ఇన్కమ్ ని బేస్ చేసుకున్నారు కదా మెయింటెనెన్స్ ఇవ్వాలంటే మనకు ఒక జడ్జిమెంట్ వస్తుంది. సో అటువంటి సందర్భాల్లో భర్త ఇన్కమ్ ని తెలుసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే సందర్భం ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో అంటే ఎక్కువ మందిని కాదు, కొంతమంది ఏం చేస్తారంటే ఒరిజినల్ ఇన్కమ్ ఏం చేస్తారంటే హైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏదో జాబ్ చేస్తాం అనుకోండి, తర్వాత ఎప్పుడైతే భార్య ఈ 498 అని లేకపోతే మెయింటెనెన్స్ అని డీవీసీ ఇటువంటి ఇష్యూస్ ఉండగానే ఏం చేస్తారంటే తమ అసెట్స్ కానీ తన ప్రాపర్టీస్ అసెట్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేయడం, ఒరిజినల్ ఇన్కమ్ని హైడ్ చేయడం, ఆ ఒరిజినల్ ఇన్కమ్ హైడ్ చేసుకుంటూ చాలా తక్కువ ఇన్కమ్ని వచ్చేట్టుగా చూపించడం, బ్యాంక్ మేనేజర్స్తో కుమ్మక్క అయిపోవడం కొన్ని సందర్భాల్లో. అంటే బ్యాంక్ లావాదేవీల విషయాల్లో కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్ ఎంత ఉంది, ఎంత డిపాజిట్ అవుతుంది, ఈరోజు కరెంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మీ అమౌంట్ అని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరైనా పర్సనల్గా కనుక్కోవాలి, లేకపోతే మీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ నేను తెలుసుకోవాలంటే చాలా ఇంపాసిబుల్. బ్యాంక్ మేనేజర్లు ఎవరు కూడా ఆ విషయాన్ని రివీల్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్యాంక్ ఉన్న నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం థర్డ్ పార్టీకి ఎవరు కూడా వాళ్ళకు విషయం చెప్పరు. ఎందుకంటే బ్యాంకర్ డైరెక్ట్గా క్లయింట్ ఇద్దరు తప్పించి థర్డ్ పర్సన్గా అకౌంట్ బ్యాలెన్స్ ఏవి కూడా చెప్పకూడదు. ఒకవేళ అట్లా చేసి చెప్పినట్లయితే బ్యాంక్ మేనేజర్ పైన కూడా మనం చట్ట ప్రకారం కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడినటువంటి ఈ యొక్క మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే భర్త ఏం చేస్తాడు, ఒరిజినల్ ఇన్కమ్ అని హైడ్ చేసుకుంటూ తన ఒరిజినల్ ఇన్కమ్ చెప్పకుండా అసెట్స్ని చెప్పకుండా తనకి ఏమి చెప్పకుండా తక్కువగా చూపిస్తూ ఇది నా రెగ్యులర్ ఇన్కమ్ అన్నట్టుగా చూపించే అవకాశం వస్తుంది. ఇక్కడ అడ్వకేట్స్ కూడా మేము చెప్తాం, మా దగ్గర క్లయింట్ వచ్చేటప్పుడు మేము చెప్తాం, సార్ కోర్టును తప్పుదోవ పట్టించకండి, కోర్టును తప్పుదోవ పట్టిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ శిక్ష వస్తుంది కాబట్టి మీ ఒరిజినల్ ఇన్కమ్ చూపించమంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది కావాలని వాంటెడ్లీ అట్లా చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి సందర్భాల్లో భార్యకు తెలుస్తూ ఉంటుంది నా భర్త యొక్క మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంది, నా భర్త యొక్క ఆదాయం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటే తప్ప ఆయన యొక్క మెయింటెనెన్స్ అలా ఉండదు కదా. భర్త యొక్క మెయింటెనెన్స్ నేను చెప్తున్నాను, భర్త లావిష్గా బతుకుతున్నాడు, భర్త ఇన్కమ్ ఉంటేనే అంత లావిష్గా ఉంటాడు, ఖర్చులు బాగా పెడుతున్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు. బట్ వైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్టు ప్రెజెంటేషన్కి వచ్చేసరికి చాలా తక్కువగా చూపిస్తూ ఉంటుండడు, నేను చాలా తక్కువగా ఉన్నాను, నాకు చాలా ఆదాయం తక్కువగా వస్తుంది. బిజినెస్ విషయంలో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ అయ్యేటప్పటికి పర్టికులర్ ఆ డేట్లో కొంత అమౌంట్ క్రెడిట్ అవుతుంటుంది కాబట్టి తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేటప్పుడు ఏమవుతారంటే కరెక్ట్గా చూపించే అవకాశం తక్కువ. బిజినెస్ లాస్ అయిపోయిందని అకౌంట్స్లో చూపించకుండా రకరకాల డమ్మీ అకౌంట్లు చూపిస్తారు. బట్ ఆధార్ లింక్ అవడం వల్ల ఆల్మోస్ట్ అన్ని అకౌంట్స్ కూడా జస్ట్ ఒక ఆధార్ నెంబర్ పెట్టగానే ఆ పర్సన్ మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో కావాలని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అలాంటిదే ఈ కేసు ఢిల్లీలో జరిగింది. ఈ కేసులో ఏమైందంటే ఆ భర్త తనకు ఇన్కమ్ అని బాగా తక్కువగా చూపించే ప్రయత్నం చేశాడు, చాలా తక్కువ చూపిస్తున్నాడు. కానీ భార్య మాత్రం సస్పెక్ట్ చేస్తుంది అతని యొక్క ప్రాపర్టీస్, అతనికి ఉన్నటువంటి లైబిలిటీస్ అన్నీ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేసేసి నా దగ్గర ఎటువంటి ప్రాపర్టీ లేదు, నాకు చాలా తక్కువ ఇన్కమ్ ఉందని మన కోర్టు ముందు ఆయన ఒక అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే భార్య ఏం చేసిందంటే అతను ఏదైతే సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఉందో ఇన్కమ్ తక్కువగా చూపించినటువంటి ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పుగా ఉన్నాయి. వీరైతే ఆ బ్యాంక్ మేనేజర్ను కూడా సాక్షులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పి ఆవిడ ఢిల్లీలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. సో
ఇక్కడ ఏం చేశారంటే ఆ ఫ్యామిలీ కోర్టు బ్యాంక్ మేనేజర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూలో ఇక్కడ బ్యాంక్ మేనేజర్ని తీసుకొని రావడం అనేది చాలా కరెక్ట్ అనేది కాదు. అతను చూపించడం లేదండి, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు చూపించడం తప్పించి బ్యాంక్ మేనేజర్ని కోర్టులో ఒక సాక్ష్యంగా ఒక విట్నెస్గా చూపించడం కరెక్ట్ అనేది కాదు అని చెప్పి ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఫ్యామిలీ కోర్టుని ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే ఆవిడ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో నుంచి రవీంద్ర జుడేజా అనేటువంటి ఒక జడ్జి గారు ఆయన ఏం చేశారంటే ఈ ఎంటైర్ కేసుని కూలంకుషంగా పూర్తిగా పరిశీలించి ఆయన ఒక ల్యాండ్ మార్క్ ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఏంటంటే సెక్షన్ సిఆర్పిసి 311 311 సెక్షన్ ప్రకారం ఒక కేసుకు సంబంధించి ఎవరినైనా సాక్షులుగా పిలిచే అవకాశం ఉంది. ఇక్కడ భార్య చెప్తుంది అతని యొక్క ఇన్కమ్ మాత్రం ప్రాపర్గా ఉంది, కానీ ఆయన తక్కువ చేసి చూపించాడు కాబట్టి వీలైతే బ్యాంక్ మేనేజర్ని కూడా ఒక విట్నెస్గా కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి ఆర్డర్స్ ఏదైతే ఉందో ఆవిడ జెన్యునే కాబట్టి ఫ్యామిలీ కోర్టు కింద ఇచ్చింది తప్పు కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది ఆ బ్యాంక్ మేనేజర్ని కూడా ఇమీడియట్గా కోర్టులో ముందు ప్రవేశపెట్టమని చెప్పడం జరిగింది. అంటే ఒక భార్యకి తన భర్త యొక్క రియల్ ఇన్కమ్, జెన్యున్ ఇన్కమ్, ఒరిజినల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో తెలుసుకునే హక్కు ప్రతి భార్యకు కూడా ఉంది. అయితే త్రూ కోర్టు నుంచి మాత్రమే దాన్ని పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇప్పుడు ఏదైతే చెప్పామో దీన్ని మనం సైటేషన్ గా వాడుకుంటే తప్పనిసరిగా భర్త వాంటెడ్లీ చేసిన సందర్భంలో అంటే రియల్గా అతను ఇన్కమ్ లేదు, లేదా భర్తకి ఎటువంటి సోర్స్ లేకపోతే దట్ ఈస్ సెకండరీ పార్ట్. కానీ భర్త అన్ని విధాలుగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా కోర్టును మాత్రం సబ్మిట్ చేసేటప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి లావాదేవీలు తక్కువగా చూపించే సందర్భంలో లేదా తన యొక్క అసెట్స్ని మాత్రం వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ తన కుటుంబ సభ్యులు కానీ లేదా ఇతరత్ర పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే అటువంటి సందర్భాల్లో వీలైతే దానిని కూడా బ్యాంక్ మేనేజర్ని కూడా విట్నెస్ చేస్తూ ఆ యొక్క స్టేట్మెంట్స్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పి ఒకవేళ భార్య అడిగినట్లయితే వాటిని కూడా వెలుగులోకి తీసుకొని వాటిని కూడా చూపించమని చెప్పి రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో రియల్గా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పుకో. చాలా మంది ఈరోజు వైఫ్ సఫర్ అవుతున్నారు, చాలా మంది భార్యలు అనేక రకాలుగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ అనేక రకాలుగా వెళ్ళేసరికల్లా మెయింటెనెన్స్ చూపించాలంటే చాలా తక్కువగా చూపిస్తారు కాబట్టి ఏదో నామినల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. వీళ్ళకి 2012లో మ్యారేజ్ జరిగింది. సో 2012లో జరిగిన తర్వాత వీళ్ళు 2018లో వీళ్ళందరూ కూడా డివోర్స్కి వెళ్ళిపోయారు. డివోర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్మ్ ఆర్డర్ ప్రకారం ఐఏ కింద వాళ్ళకి మెయింటెనెన్స్ ఆల్రెడీ కోర్టులో ఉంది. సో ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేసింది. ఫైనల్ జడ్జిమెంట్ కేసులో ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలనే విషయం మీద ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ 311 ప్రకారం ఎవరినైనా కోర్టు సాక్షులుగా తీసుకునే హక్కు ఉంటుంది. వీళ్ళని పిలవచ్చు, వీళ్ళని పిలవకూడదని చెప్పి కోర్టుకి ఎక్కడ కూడా నో రిస్ట్రిక్షన్స్, ఎవరినైనా పిలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా ఢిల్లీ హైకోర్టు అయితే జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా బ్యాంక్ మేనేజర్ని కూడా ఒక విట్నెస్గా చేయొచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చింది. శ్రీ గారు గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరైనా కూడా మెయింటెనెన్స్కి సంబంధించి ఇష్యూస్ అయినా లేదు అంటే ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఇటువంటి సంబంధించి ఫ్యామిలీ రిలేషన్స్లో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇతరత్ర ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే తప్పనిసరిగా మీకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే తక్షణమే ఇమీడియట్గా మీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకోండి, కింద స్క్రోల్ అవుతుంది, మనకి కాంటాక్ట్ చేయండి, అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. బట్ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి ఒక ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసే ప్రయత్నం చేయండి. మీకు తప్పనిసరిగా ఒక పరిష్కారం చూపించే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. శ్రీ గారు ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.